మదర్ తెరిసా సేవలు మరువలేనివని తోరింగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్ పీస్ సేవా సంఘం తోరింగి ఫౌండర్ మండవ దైవ సమాధానం పాస్టర్ రాఘయేలు తోరింగి సిటీ స్కూల్ డైరెక్టర్ కేజీ కుమార్లు పేర్కొన్నారు. నోబెల్ అవార్డు గ్రహీత మదర్ తెరిసా సేవలు మరువలేనివని తోరింగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్, తోరింగి పీటీ స్కూల్ డైరెక్టర్ కేజీ కుమార్, పీస్ సేవా సంఘం తోరింగి ఫౌండర్ మండవ దైవ సమాధానం పాస్టర్ రాఘవేలు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ తోరింగి క్రైస్తవ కమ్యూనిటీ హాల్లో పీస్ సేవా సంఘం ఆధ్వర్యంలో మదర్ తెరిసా 115వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత మదర్ తెరిసా జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా పేదలకు రగ్గులు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదర్ తెరిసా దేశానికి చేసిన సేవలను కొనియాడారు. పేద ప్రజలకు విద్యా వైద్యం అందించేందుకు మదర్ తెరిసా ఎంతగానో కృషి చేశారని అన్నారు. పీస్ సేవా సంఘం ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతిని 15 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బండారు నాగేశ్వరరావు, కొల్లాబత్తుల బ్రహ్మస్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యులు రొంగల వెంకటేశ్వరరావు, పులగల శ్రీనిబాబు, గొల్లపల్లి బాబులు, మాతా మరడయ్య, తోరింగ్ ఎస్సీ ఎస్టీ పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీకుమూరి కొండలరావు, ఉండు రాంప్రసాద్, దుగ్గన దొరబాబు, బంగారం శంకర్, సిద్ధాంతపు రాజు, సీకోటి సత్య, జోసఫ్ మరియు రవీంద్రనగర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 115వ మదర్ తెరిసా వారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సేవా సంఘం 2010లో స్టార్ట్ చేసి వృద్ధులకు, వికలాంగులకు, విడోస్కి సన్మానించుకుంటూ ఆవిడ మార్గాన్ని ప్రజలందరికీ తెలియపరుస్తూ సేవా కార్యక్రమంలో నడుస్తున్నాం. నా సహకరిస్తున్న పెద్దలకి, నా స్నేహితులకి అందరినీ కూడా కలుపుకొని ఆవిడ సేవాభావంగా ముందుకు వెళ్తున్నాం. ఈ సేవలు అందరినీ కూడా గుర్తించి మీరు కూడా 10 మందికి సాయం చేసే విధంగా నడవాలని పీస్ సేవా సంఘం తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. మా పీస్ సేవా సంఘానికి సహకరిస్తున్న బలగం ప్రసన్న కుమార్ గారికి, కేజీ కుమార్ గారికి, గణేల్ గారికి, రవీంద్రనగర్ యువజన సంఘం తరఫున వాళ్ళు కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ ప్రతి సంవత్సరం నాకు డొనేషన్లు ఇస్తున్న కిరణ్ గారికి, బ్రహ్మస్వామి గారికి, ప్రతి ఒక్కరికి సభామూలకంగా తెలియపరచుకుంటూ మా పీస్ సేవా సంఘం తరఫున వాళ్ళ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాం. కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాము. సమాధానంగా కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మదర్ తెరిసా గారి యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆమె పుట్టిక, 2 ఆమె చేసే సేవ, 3వదిగా ఆమె మరణం. ప్రతి మనిషిలో కూడా ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనకి 3 చాలా ఇంపార్టెంట్. చాలామంది లోకంలో కోటాను కోట్ల మనుషులు భూమి మీద పుడుతూ ఉన్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. కానీ పుట్టిన వారందరూ కూడా మదర్ తెరిసా లాంటి వారు కాలేదు. పుట్టిన వారందరూ కూడా గొప్ప వ్యక్తులు కాలేదు. నిజంగా మదర్ తెరిసా గారి గురించి ఈరోజు దేశమంతా, దేశాలు కూడా ఈరోజు వారి కోసం గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఆవిడ చిన్న వయసులోనే తల్లిదండ్రులు మంచి క్యాథలిక్ విశ్వాసంగా పెంచినప్పుడు ఆవిడ ఆ విశ్వాసంలో చాలా చక్కగా పెరిగినటువంటి కన్య అన్నమాట ఆవిడ. ఆమె అల్బేనియాలో, అంటే మాసిదోనియా దేశానికి భాగమైనటువంటి అల్బేనియా దేశంలో ఆగస్టు 26న జన్మించింది. ఇప్పుడు అందరూ మనం 27 చేసుకుంటున్నాము. దానికి కారణము ఆవిడే చెప్తారు. ఏంటి అంటే 26ని జన్మించినటువంటి మదర్ తెరిసా గారు 27న ఆమె జ్ఞానస్నానం పొందింది, బాప్తిసం పొందింది. అందుకు ఆవిడ ఏమందంటే, నేను 26ని జన్మించిన జన్మదినం కాదు, నేను నిజంగా జన్మించినది 27, కనుక నా జన్మదినం 27తోటే ప్రారంభం అవుతుంది అని చెప్పి 26 నుంచి 27కి ఆవిడ ఆదర్శం కావాలి. ముందు ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన 10 మందికి ఉపకారం చేయడం మొదలుపెట్టి 10 మందికి ఇంకో 10 మందికి ఉపకారం చేసే రీతిగా తీర్చిదిద్దాలని స్వతంత్ర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమే ఈ కార్యక్రమం.
ఆయన మండ దైవ సమాధానం గారు ఒక ధనికుడు కాదు, 10 మందికి ఆయన సహాయం చేయడానికి. ఆయన చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అతను ఒక సంకల్పం, ఏ మనిషి అన్నా ఎవరికన్నా ఉపకారం చెయ్యాలి అనే మనస్తత్వం కలిగి ఉంటే చెయ్యవచ్చు అది నిరూపించిన వ్యక్తి మన మండ దైవ సమాధానం గారు. ఆయన మొట్టమొదటిలో మొదలుపెట్టినప్పుడు ఏమీ లేదు, ఒక 20 మందిలో 30 మందిలో పిలిచి ఆయన ఉన్న దాంట్లో 10 మందికి సహాయం చేసి చూపించాడు. అది అలాగలా అభివృద్ధి చెంది ఈరోజు 15 సంవత్సరాలకి ఈ స్థాయికి చేరుకుంది. ఎవ్వరు ఎక్కడ కూడా ఎవరిని పిలవాలి అనే ఎవరిని అడిగితే తీసుకురండి మీ ఏరియాలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే అని చెప్తూ వస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా. అలాగా 150 3 4 500 వరకు ఆయన పేదలకి ఆయన ఏదో చీరలో దుప్పట్లో ఏదో ఇచ్చేటువంటి ఆయనకు ఆ మనసు కలగడం చాలా గొప్ప విషయం. అంటే గొప్పగా డబ్బులు ఉన్నవాడు ఉపకారం చేయడం పెద్ద విశేషం కాదు, కానీ ఏమీ లేనాడు నాకున్న దాంట్లోనే ఎంతో కొంత ఇతరులకు సహాయం చేయలేనికి మనసు కలగడం చాలా గొప్ప మనసు అది. మరి అంత గొప్ప మనసు కలిగినటువంటి సమాధానం గారు మన గ్రామంలో ఉన్న మనందరి అదృష్టం. అలాంటి గొప్ప వ్యక్తిని మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని